క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమును నేర్చుకున్నటకు మీరంతా సిద్ధపడి ఉన్నారని భావిస్తూ, ఈరోజు కూడా ఒక అత్యున్నతమైనటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. భూమిపై నివసిస్తున్నటువంటి మనుష్యులలో దేవుని భయము చాలా ముఖ్యమైనది. దేవుని భయం మనుష్యులలో ఎందుకు ఉండాలి అంటే, మనుష్యులు పవిత్రులుగా మారాలి, పరిశుద్ధులుగా జీవించాలి, న్యాయమును అనుసరించాలి, నీతి మార్గములో నిత్యత్వమును కాపాడుకోవాలి. ఇవన్నీ జరగాలంటే దేవుని ఎడల భయము మనిషికి చాలా అవసరం. మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు అనేక విషయాలలో లోక సంబంధంగా భయాన్ని కలిగి ఉంటున్నాడు. అనేక విషయాలలో పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు కూడా అనేక విషయాలలో అనేక మంది మనుషులు. అసలు భయం లేని మనిషి అంటూ ఎవరైనా ఈరోజు ఉన్నారా? భయం లేని మనిషి ఎవరూ లేరు. ప్రియులారా, లోక సంబంధమైనటువంటి ఈ భయాలన్నింటినీ చిన్న చిన్న భయాలుగా, శరీర సంబంధమైన భయాలుగా మనం చెప్పచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి భయం అనగా దేవుని ఎడల మనం చూపే భయం. దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండటం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలలో దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానమందు చాలా ముఖ్యమైనటువంటి అంశంలో దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు మాత్రమే దేవునికి కుమారులవుతారు, ఆయన స్వాస్యమునకు వారసులవుతారు. ప్రియులారా, దేవుని భయాన్ని గూర్చి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి జ్ఞానం అయితే చాలా తక్కువ. దేవుణ్ణి మనిషి ఎదిరించే స్థాయికి కూడా ఈరోజు ఎదిగిపోయాడు కదా. దేవుని మాటలను తిరస్కరించేటువంటి స్వభావంలోనికి మనిషి అడుగుపెట్టాడు కదా. దేవుని ఎడల భయం మనిషిని బ్రతికింపజేస్తుందన్న విషయం మనిషికి తెలియటం లేదు. దేవుని ఎడల భయం మనిషిని బ్రతికింపజేస్తుంది. ప్రియులారా, దేవుని గ్రంథంలో ఇప్పుడు అద్భుతమైనటువంటి ఆయన మాటలను ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాం. మేము చాలా స్వతంత్రులం, మేము ఎవరికి భయపడం అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేవుని ఎడల మనం కలిగి ఉండవలసినటువంటి భయం పవిత్రమైనది. అది మనలను నాశనం చేసేది కాదు. ఒక ఉదాహరణ మీతో చెబుతాను. లోకంలో సామాన్యంగా ఒక పోలీస్ అంటే అందరికీ భయం ఉంటుంది. అలాగే ఒక ఉగ్రవాది అన్న అందరికీ భయం ఉంటుంది. పోలీస్ అన్న భయమే, ఉగ్రవాది అన్న భయమే. పోలీస్ అంటే ఎందుకు భయం ఉంటుంది? నేరం చేస్తే శిక్షిస్తాడేమో అనేటువంటి భయం. ఉగ్రవాది అంటే ఎందుకు భయం ఉంటుంది? నేరం చేయకపోయినా శిక్షిస్తాడేమో అనేటువంటి భయం. వీరిద్దరికి తేడా అదే. పోలీస్ అంటే ఏదైనా నేరం చేస్తే, ఏదైనా అతిక్రమణ చేస్తే శిక్షిస్తాడేమో అనేటువంటి భయం. సామాన్యంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఉగ్రవాదిని చూస్తే మనం నేరం చేయక్కర్లేదు, వాడికి ఒకవేళ మనల్ని శిక్షించాలనిపిస్తే కనుక వాడు శిక్షించేస్తాడు అని ఉగ్రవాదిని చూస్తే భయపడతారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచికి సంబంధించిన భయం, ఏది చెడుకు సంబంధించిన భయం? పోలీస్ నీవు మంచిగా ఉంటే నేను ఎందుకు శిక్షిస్తాడు?
నీవు చెడుతనం చేస్తే పోలీసు నిన్ను శిక్షిస్తాడు. అలాగే ఒక ఉగ్రవాది నువ్వు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా వాడు నిన్ను శిక్షించాలనుకున్నప్పుడు నిన్ను శిక్షించేస్తాడు. కనుక మంచికి సంబంధించిన భయం, మంచి భయం పోలీస్ ఎడల మనం కలిగి ఉంటే, చెడుకు సంబంధించినటువంటి భయం, చెడ్డ భయం ఉగ్రవాదికి సంబంధించి మనం కలిగి ఉంటాం. ఉగ్రవాది విషయంలో మనం కలిగి ఉంటాం. ఇప్పుడు దేవుని దగ్గర కూడా మనం భయభక్తులు చూపిస్తున్నాము, దేవుని ఎడల మనం భయాన్ని కలిగి ఉంటున్నామంటే అది మంచికి సంబంధించిన భయం. మంచికి సంబంధించిన భయం అంటే మనలను సత్య మార్గంలో ఉంచటానికి దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు సూచిస్తున్నాడు. మనం సత్ప్రవర్తనలోనికి రావటానికి. ఈ లోకంలో ఒక పోలీసు ఎడల మనం భయాన్ని కలిగి ఉంటున్నాం కదా, ఒక న్యాయమూర్తి ఎడల మనం భయాన్ని కలిగి ఉంటున్నాం కదా, లోక సంబంధంగా. అయితే ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసినప్పుడు మనుషులందరూ కూడా దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండాలి. దేనికి సంబంధించి? చెడుకు సంబంధించి కాదు. ఆయన అన్యాయంగా ఎవరిని శిక్షించడు, అన్యాయంగా ఎవరిని బాధ పెట్టడు. మంచికి సంబంధించి మనం దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండాలి. మన ఆత్మలను రక్షించుకోవటానికి దేవుని ఎడల మనం భయాన్ని కలిగి ఉండాలి. ఆలోచన చేస్తున్నారా ప్రియులారా? దేవుని ఎడల మనం చూపే భయం పవిత్రమైనది అని వ్రాయబడింది. దైవ గ్రంథంలో దేవుని ఎడల మనం చూపే భయం పవిత్రమైనది అని వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను ఇప్పుడు మీరు చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా యందలి భయము పవిత్రమైనది. పవిత్రమైనది అంటే మనలను నిత్యము నిలిచేటట్టుగా చేసే భయం అది. ఆయన న్యాయం, ఆయన సత్యం, యథార్థముగా ఆయన తీర్చే తీర్పు ఎంత గొప్పది చెప్పండి ప్రియులారా. ఈ విషయాలను మనం జ్ఞాపకంలో ఉంచుకొని దేవుని ఎడల భయాన్ని మనం చూపించాలి. దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండాలి. లోకమందు అనేక విషయాలలో మీరు భయపడుతున్నారు. లోకమందు అనేక విషయాలలో మీరు భయపడుతున్నారు. వాటికంటే మిన్నగా, వాటికంటే గొప్పగా దేవుని ఎడల మీరు భయాన్ని కలిగి ఉంటే మీరు నిత్యము నిలిచెదరు. మీరు నిత్యము నిలిచెదరు. ఎంత గొప్ప అవకాశం, ఎంత గొప్ప భాగ్యం చూడండి ఇది. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఈరోజు మనుషులందరూ భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. నిరంతరం భయపడుతున్నారు. భయాలకు లోనవుతున్నారు. భయంతో కొంతమంది మరణిస్తుంటారు కూడా. భయంతో కొంతమంది మరణిస్తుంటారు కూడా. ఆ భయంలో, ఆ టెన్షన్ తట్టుకోలేక భయానికి మరణించేవారు కూడా కొందరు ఉంటారు. ప్రియులారా, ఈ భయాలు కాదు, ఈ భయాలు కాదు, లోక సంబంధమైనటువంటి ఈ చిన్న చిన్న భయాలు కాదు, పర సంబంధముగా, ఆత్మ సంబంధముగా పరలోకమందున్న తండ్రికి మీరు భయపడగలిగితే ఈ భయాలన్నిటిని మీరు జయించేస్తారు. మీరు నిత్యము నిలిచేవారుగా ఉంటారు. ఎందుకంటే ఆయన న్యాయం గొప్పది, ఆయన సత్యం గొప్పది, ఆయన తీర్పు గొప్పది, ఆయన శాసనం గొప్పది, ఆయన ఆలోచన గొప్పది. ఆయన సంకల్పంలో ఉన్న మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే, దేవుని ఎడల భయభక్తులు చూపగలిగితే అది జ్ఞానముగా పేర్కొనబడుతోంది. మనం నిత్యము నిలిచేవారముగా ఉంటాము. మనం నిత్యము నిలిచేవారముగా ఉంటాము. అలాగే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా దేవుని ఎడల మనం భయాన్ని కలిగి ఉన్నప్పుడు, మనం పవిత్ర మార్గంలో పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు, దేవుని ఎడల మనం భయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి అవకాశం ఉంది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన వ్రాసినటువంటి ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. మనం మన పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ఏముండాలి మనలో? దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని ఎడల భయము. భయము
లేకపోతే పరిశుద్ధతను కాపాడుకోలేరు, కొనసాగించుకోలేరు, చివరి వరకు దానిని నిలబెట్టుకోలేరు. పరిశుద్ధత, పవిత్రత మనలో ఎలా నిలిచి ఉంటాయంటే, మనము దేవుని ఎడల భయాన్ని చూపించినప్పుడు పరిశుద్ధత మనలో ఉంటుంది, మనం పవిత్రులుగా జీవించే అవకాశం ఉంటుంది. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. ఒక మనిషి భూజీవిత కాలంలో శరీరమందు ఆత్మయందు పవిత్రుడుగా మారాలంటే దేవుని ఎడల భయం తప్పనిసరి. ఇక ఏ విధానంలోనూ మనిషి పవిత్రుడు కాలేడు. కేవలం ఒకే ఒక మార్గం, దేవుని ఎడల భయం. అందుకే పౌలు గారు తెలియజేస్తున్నారు, మనము శరీరమందున్నటువంటి ఈ బ్రతుకులో పరిశుద్ధులుగా జీవించాలంటే, పవిత్రతను కొనసాగించుకోవాలంటే దేవుని ఎడల మనకు భయం ఉండాలి. దేవుని ఎడల మనకు భయం ఉండాలి. దేవుని భయముతో, దేవుని ఎడల మనం భయాన్ని కలిగి ఉంటూ శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి ఆ అపవిత్రతను మనం తుడిచివేసుకోవాలి, కడిగి వేసుకోవాలి. ఆ కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకోవాలి, మనలను పవిత్రులనుగా చేసుకోవాలి. దేవుని భయం ఉంటేనే మనం దేవుని మాట వినగలం. దేవుని మాట వింటే ప్రభువులో ఉన్న రక్షణ మనకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు మన పాప జీవితమును విడిచిపెట్టి సిలువకు కొట్టి క్రీస్తు ప్రభువులో మనం నూతనంగా జన్మించగలం. అలా జన్మిస్తేనే మనం పవిత్రులుగా క్రీస్తుని ధరించుకొని ఆయన మార్గంలో ముందుకు నడవగలం. అన్నింటికీ మూలం దేవుని భయం, అన్నింటికీ మూలం. అసలు దేవుని మాట మీరు వినాలంటేనే మీలో ఏముండాలంటున్నాడు దేవుడు? దేవుని గూర్చిన భయం ఉండాలి, దేవుని గూర్చిన భయం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, లోకమందు అనేక మంది దేవుని వైపు తిరగకపోవటానికి, క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి రక్షణను గ్రహించకపోవటానికి, పవిత్రులుగా మారకపోవటానికి కారణం ఏంటి? దేవుని ఎడల భయం లేదు. దేవుని ఎడల భయం లేదు, ఆ మూలం లేదు, ఆ పునాది లేదు. ఇక మిగిలినవన్నీ ఎలా వస్తాయి? కనుక దేవుని ఎడల భయం చాలా ముఖ్యమైనది. లోకమందు అన్నింటికీ చిన్న 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 విషయాలకు మనిషి భయపడిపోతూ ఉన్నాడు, అన్నింటికీ భయపడుతూ ఉన్నాడు. కానీ మహాదేవుడైన పరలోకమందున్న తండ్రి మాటలకు మాత్రం మనిషి ఈరోజు భయపడటం లేదు. చాలా ఆశ్చర్యం. ఆయన కలిగించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి కృత్యములకు మనిషి ఈరోజు భయపడుతున్నాడు. ఆయన కలిగించిన ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు, శక్తులు, వీటికి మనిషి గడగడలాడిపోతాడు, వణికిపోతాడు, భయపడిపోతాడు. కానీ పరలోకమందున్న తండ్రి మాటలు ఈరోజు మనిషికి వినిపిస్తున్నప్పుడు, అవి ప్రకటింపబడుతున్నప్పుడు మనిషి వాటికి భయపడుతున్నాడా? అలాగని ఆ మాటలలో ఏమైనా చెడుతనం ఉందా? పవిత్రమైనది. అంటే ఆ మాటలను నీవు విని ఆ మాటల ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు నువ్వు పవిత్రుడు అవుతావు. అందులో కల్మషం లేదు. దేవుని యొక్క మాటలలో, దేవుని జ్ఞానంలో మనిషిని పాడు చేసేటువంటి కల్మషం ఏమీ లేదు. కల్మషం నుండి, అనగా లోకమందున్నటువంటి కల్మషం నుండి నిన్ను పవిత్రులుగా చేసేటువంటి మాటలే దేవుని మాటలు, అంతే తప్ప నిన్ను కల్మషంలోనికి నెట్టేటువంటి మాటలు కాదు. కనుక ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు పవిత్రులుగా, పరిశుద్ధులుగా కొనసాగాలి అనుకుంటే, నిత్యము మీరు నిలవాలి అనుకుంటే కనుక దేవుని ఎడల భయాన్ని మాత్రం మీరు కోల్పోకండి. దేవుని ఎడల మనం చూపవలసిన భయం అనేది చాలా ముఖ్యమైనది, మూలమైనది. అలాగే మరో సందర్భంలో క్రీస్తునందు మనం చూపవలసిన భయాన్ని గూర్చి ప్రస్తావించబడింది. క్రీస్తునందు మనం ఉంచవలసినటువంటి భయం.
యేసుక్రీస్తు ప్రభువును ఈరోజు ధరించుకొని ఆయన చిత్తమును నెరవేర్చటానికి, ఆయన అప్పగించినటువంటి పనులను సంపూర్తి చేయటానికి ప్రతి ఒక్కరూ భయంతో ఉండాలి. ఆ పనులను నేను పూర్తి చేసుకోగలుగుతున్నానా లేదా, క్రీస్తునందలి భయంతో క్రీస్తులో జీవితాన్ని నేను ముందుకు కొనసాగించుకుంటున్నానా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి విమర్శ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండండి. క్రీస్తునందలి భయంతో మీరు పరిశుద్ధమైన మార్గంలో ముందుకు కొనసాగండి అని దైవ గ్రంథం మనకు సెలవిస్తోంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి అని ఇక్కడ వ్రాయబడింది. ఒకరినొకడు హెచ్చరించుకొని, ఒకరినొకడు సరిదిద్దుకొని, దేవుని గూర్చినటువంటి జ్ఞానమును కలిగి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా మీ బ్రతుకులను క్రీస్తునందలి భయముతో కొనసాగించుకోవాలి అని ఇక్కడ తెలియచేయబడింది. క్రీస్తునందలి భయం. ఒక సహోదరుని హెచ్చరించే విషయంలో, ఒక సహోదరుని చేత హెచ్చరింపబడే విషయంలో ఎలా ఉండాలి? క్రీస్తునందలి భయంతో, క్రీస్తునందలి భయంతో మీ జీవితములను ముందుకు కొనసాగించుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి క్రీస్తు, మనలో జీవిస్తున్న క్రీస్తు, మనం ఎప్పుడైతే క్రీస్తునందు భయాన్ని చూపించి మన బ్రతుకులలో ముందుకు కొనసాగుతామో అప్పుడే క్రీస్తు ద్వారా మన జీవితం లోకానికి రక్షణ మార్గంగా ఉంటుంది. అనేకులకు జీవవాక్యాన్ని ప్రకటించేటట్లుగా, అనేకులకు క్రీస్తు మార్గమును గూర్చి పరిచయం చేసేటట్లుగా మన బ్రతుకులు ఉండాలంటే కనుక ఎల్లప్పుడూ క్రీస్తునందలి భయంతో మనం ఉండాలి. క్రీస్తునందలి భయంతో. ఆ భయం ఉన్నప్పుడు మనం పాపం చేయడానికి అవకాశం ఉండదు. పాపపు ఆలోచన మనలో పుట్టదు. పవిత్రులుగా మనం జీవిస్తూ ఆ పవిత్రతను కాపాడుకోవడానికి నిరంతరం మనం సాధన చేస్తాం. అందువలన ఒకరినొకడు హెచ్చరించుకోండి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్టుగా మీ జీవితంలో ప్రతి క్షణం కూడా క్రీస్తునందలి భయంతో మీరు జీవించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. నిజంగా రక్షణను కొనసాగించుకోవాలంటే భయం తప్పనిసరండి. నిజంగా రక్షణను కొనసాగించుకోవాలంటే దేవుని గూర్చిన భయం తప్పనిసరి. దేవుని ఎడల భయం లేకపోతే రక్షణ కొనసాగదు, రక్షణ ఆగిపోతుంది. అంటే ఒక వాహనానికి ఇంధనం ఎంత అవసరమో, ఒక వాహనం నడవాలంటే పరిగెత్తాలంటే, ప్రయాణం చేయాలంటే ఇంధనం ఎంత అవసరమో, దేవునిలో భక్తి జీవితం ఒక మనిషికి కొనసాగాలంటే దేవుని ఎడల భయం అంత అవసరం. ఈ భయం ఎప్పుడైతే తగ్గిపోతుందో బండి ఆగిపోతుంది. అంటే బండి నెమ్మదిస్తుంది. దేవుని ఎడల భయం ఎంత ఎక్కువగా ఉంటుందో, అంటే ఫుల్ ట్యాంక్ అన్నమాట, ఎంత ఎక్కువగా ఉంటుందో అంత వేగంగా జీవితం ముందుకు కొనసాగుతుంది. పరిశుద్ధతలో, పవిత్రతలో అంత వేగంగా ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ దేవుని గురించినటువంటి భయం పూర్తిగా అయిపోయిందనుకోండి, ఆగిపోతుంది. విశ్వాస జీవితం ఆగిపోతుంది. రక్షణలో మీ యొక్క జీవితం ఆగిపోతుంది. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ విషయాన్ని దేవుడు పదే పదే తెలియజేస్తున్నాడు. మీ జీవితంలో దేవుని గూర్చిన భయం ప్రథమ స్థానంలో ఉండాలి.
దేవుని ఎడల భయపడుతున్నారా లేదా? అనేక విషయాలలో ఏం కాదులే అనుకుంటున్నారా? ఈ తప్పు చేసినా ఏం కాదులే, ఈ అపరాధంలో నేనున్నా ఏం కాదులే, ఈ అతిక్రమమును నేను జరిగించినా ఏం కాదులే అనుకుని మిమ్మును మీరే ధైర్యపరుచుకుంటున్నారా? దేవుని గూర్చిన భయాన్ని విడిచిపెడుతున్నారా? నన్ను ఎవరు అడుగుతారులే అనుకుంటున్నారా? జాగ్రత్త, మోసపోకండి, మోసపోకండి. పరమందున్న తండ్రి ఎదుట మనం నిలబడాలి. మన చర్యలన్నిటిని గూర్చి మనం లెక్క అప్పచెప్పాలి. తెలియక చేసేతరా క్షమింపబడతారు, తెలిసి చేస్తున్నారా అంటే మీలో భయం లేదు. తెలియక చేశారనుకోండి, మీకు తెలియదు గనక చేశారు, భయం లేక కాదు, మీకు తెలియదు గనక చేశారు. తప్పు చేస్తే ఇంత దండన ఉంటుందని, తప్పు చేస్తే ఇంత భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని, తప్పు చేస్తే తీర్పు దినమున నిలబడాల్సి వస్తుందని, విమర్శ చేయబడాల్సి వస్తుందని తెలియక తప్పులు చేశారు, క్షమింపబడతారు. క్షమాపణ అడిగితే క్షమింపబడతారు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ తెలిసి తప్పులు చేస్తున్నారా? వీటన్నిటికీ తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిసి తప్పులు చేస్తున్నారా? అయితే మీలో దేవుని భయం లేదని చెప్పాలి. మీలో దేవుని భయం లేదని చెప్పాలి. క్రీస్తునందలి భయం మీలో లేదని చెప్పాలి. ఎప్పుడైతే మీలో దేవుని గూర్చినటువంటి భయం ఉంటుందో అసలు మీరు తప్పు ఎందుకు చేస్తారు? కరెంట్ షాక్ కొడుతుంది, భయం ఉంది, కరెంట్ ఎందుకు ముట్టుకుంటారు? మీరు ఆ విద్యుత్ శక్తిని మీరు ముట్టుకుంటారా? ఆ తీగను మీరు ముట్టుకుంటారా? చాలా భయపడతారు, చాలా భయపడతారు. వాళ్ళంత దూరంలో ఉంటారు. ఎందుకని? మీకు తెలుసు, దాని గురించినటువంటి భయం మీలో ఉంది. తెలియకపోతే, దానిలో కరెంట్ ఉందో లేదో తెలియకపోతే తెలియక మీరు ముట్టుకుంటారు. అప్పుడు మీకు షాక్ కొడుతుంది. మిమ్మల్ని ఎవరు నిందించరు, ఎందుకంటే తెలియక మీరు ముట్టుకున్నారు కనుక. కానీ తెలిసి మీరు దానిని పట్టుకుంటే, అంటే కావాలని మీరు తప్పు చేశారన్నమాట. భయం లేదన్నమాట, భయం లేదన్నమాట. ప్రియులారా, దేవుడు కూడా ఎలా వర్గీకరిస్తాడంటే, మనం చేసినటువంటి తప్పులను ఎలా వర్గీకరిస్తాడంటే, మనం తెలియక చేశామా, తెలిసి చేశామా? తీర్పు దేవుని ఎంట ఆరంభమయ్యేటువంటి కాలం వచ్చుచున్నది కనుక తెలిసి తప్పులు చేయటానికి ఎప్పుడూ కూడా మీరు సాహసించకండి, ధైర్యం తెచ్చుకోకండి. దేవుని ఎడల భయాన్ని కలిగి ఉంటే ఆ భయం పవిత్రమైనది. అంటే మనలను పవిత్రులుగా ఉంచడానికే సుమా, మనలను పరిశుద్ధులుగా కొనసాగింప చేయుటకే సుమా, అంతే తప్ప మనలను నాశనం చేయటానికి కాదు, మనలను నాశనం చేయటానికి కాదు. దేవుని భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఏ తప్పు మనం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుని భయాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టేస్తామో, దేవుని భయాన్ని ఎప్పుడైతే మనం చిన్నదిగా చూస్తామో, దేవుడు ఏం చేస్తాడులే, చూసి చూడనట్టుగా ఉంటాడులే, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటాడా, ఇలాంటి స్వభావం ఎప్పుడైతే మనలో వస్తుందో మనం తప్పు చేయటానికి 100% అవకాశం వస్తుంది. ఆదాము హవ్వల దగ్గర నుండి, ప్రారంభం నుండి తప్పులన్నీ ఇలాగే జరిగాయి, తప్పులన్నీ ఇలాగే జరిగాయి. ఎప్పుడైతే దేవుని మీద అపారమైనటువంటి గౌరవం, భయం ఉంటాయో వారు నీతిమంతులు అవుతున్నారు, వారు పరిశుద్ధులు అవుతున్నారు, వారు తమ భక్తి జీవితాన్ని చివరి వరకు కాపాడుకొనగలిగిన వారు అవుతున్నారు. ఏ మనిషిలోనైనా ఎప్పుడైనా నేరం కనిపించిందంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఎడల భయం ఆ మనిషిలో లేదు, దేవుని ఎడల భయం ఆ మనిషిలో సన్నగిల్లిపోయింది. అప్పుడే ఆ మనిషి పాపం చేయగలుగుతున్నాడు, నేర స్వభావుడు అవుతున్నాడు. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈ మాటలను మీరు చక్కని గద్దింపులుగా స్వీకరించి ఇక మీదట ఎల్లప్పుడూ పరలోకమందున్న తండ్రికి నేను భయపడుతూ జీవించాలని, క్రీస్తునందలి భయంతో, దేవుని మాటల చేత హెచ్చరింపబడుతూ క్రీస్తు కార్యములలో ముందుకు కొనసాగాలని ఒక చక్కని నిర్ణయంతో మీరు దేవుని మార్గంలో ముందుకు కొనసాగండి. పరిశుద్ధ జీవితమును ముందుకు కొనసాగించుకోండి, పవిత్రతలో మీరు ముందుకు కొనసాగండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో భయముతో రక్షణను కొనసాగించుకోవాలని తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఈ మాటను కూడా ఈ సందర్భంలో మీరు చూడండి. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం.
అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. పౌలు గారు ఏమంటున్నారు ఫిలిప్పీయులతో? సహోదరులారా, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీరెంత భయభక్తులతో జీవిస్తున్నారో నేను మీ యొద్ద లేనప్పుడు కూడా అంతే భయభక్తులతో జీవించాలి. ఎందుకంటే ఇది మీ సొంత రక్షణకు సంబంధించిన విషయం. ఎవరి కొరకో ఏదో చేస్తున్నామని మీరు భ్రమించకండి. ఎవరి కొరకో ఏదో చేస్తున్నామని మీరు భ్రమించకండి. మీ సొంత రక్షణ. మీరు పాపం చేయకుండా ఉంటే అది ఎవరికి మేలు? మీకే మేలు. మీరు అపవిత్రతను అంటించుకోకుండా ఉంటే అది ఎవరికి మేలు? మీకే మేలు. మీరు అపరాధంలో పడకుండా ఉంటే అది ఎవరికి మేలు? అది మీకే మేలు. పాపం వలన కలిగే భ్రమలోనికి వెళ్ళకండి. క్షణికమైనటువంటి సుఖాలకు మీరు అలవాటవ్వకండి. వాటికి లోనవ్వకండి. దేవుని గూర్చిన భయం ఎప్పుడైతే మీలో ఉంటుందో మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. పౌలు గారు చెంత ఉన్నప్పుడు కొందరు భయభక్తులతో ఉంటున్నారు. పౌలు గారు దూరంగా ఉన్నప్పుడు ఆ భయాన్ని కొందరు విడిచిపెడుతున్నారు. ఈ విషయంలో పౌలు గారు ఏం తెలియజేస్తున్నారు చూడండి. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీ యొద్ద లేనప్పుడు కూడా మీరు మీ సొంత రక్షణ అనేటువంటి మాట అందుకే అక్కడ ప్రయోగించారు ఆయన. మీ సొంత రక్షణ, ఇది నాకు సంబంధించిన రక్షణ లేక మరొకరికి సంబంధించిన రక్షణ అనుకోకండి. ఇది మీకు సంబంధించిన రక్షణ. ఎవరి రక్షణ వారిది. నేను దేవుని ఎడల భయాన్ని చూపిస్తే నా రక్షణను నేను కాపాడుకుంటాను. మీరు దేవుని ఎడల భయాన్ని చూపిస్తే మీ రక్షణను మీరు కాపాడుకుంటారు. కనుక ఎవరికి వారికే ఇది సొంత రక్షణ అవుతుంది. మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోవాలంటే మీకు మీరుగా దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండాలి. ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో దగ్గరున్నారని కాదు, వారు లేకపోతే భయాన్ని విడిచిపెట్టడం అనేది కాదు. మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎలాంటి భయభక్తులను కలిగి ఉన్నారో మేము మీ యొద్ద లేనప్పుడు కూడా అలాంటి భయభక్తులనే మీరు కలిగి ఉండాలని పౌలు గారు అపొస్తలులు తెలియజేస్తున్నారండి. కనుక మీ జీవితాలలో మీ సొంత రక్షణను ప్రారంభపు ప్రేమతో కూడినటువంటి భక్తి జీవితం వలె కాపాడుకుంటున్నారా లేదా? బాప్తిస్మం తీసుకున్న తొలినాళ్లలో మీ ఆలోచన విధానం, మీ భక్తి జీవితం, క్రీస్తునందు మీకున్న ప్రేమ, దేవుని ఎడల మీకున్నటువంటి భయం, ఇవన్నీ ప్రస్తుతానికి కొనసాగింపబడుతున్నాయా లేక చల్లారిపోయాయా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము విస్తరిస్తే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కనుక మన విశ్వాసమును అలా చల్లారనివ్వకూడదు, మన ప్రేమను అలా చల్లారనివ్వకూడదు. దేవుని ఎడల భయాన్ని మనం కలిగి ఉంటే ఆ ప్రేమ నిత్యము రగులుతూ ఉంటుంది. క్రీస్తునందలి భయం నిత్యము మనలను దేవుని పనిలో ఉంచుతుంది. మన సొంత రక్షణ మనం కాపాడుకోవాలంటే దేవుని ఎడల భయం నిరంతరం తప్పనిసరిగా ఉండాలి. ఎవరో దగ్గర ఉన్నారని కాదు, ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరున్నా ఎవరు లేకపోయినా మనంతట మనం దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండాలి. ఈ భయం ఎంతకాలం ఉండాలి? ఈ భయాన్ని ఎంతకాలం చూపించాలి? బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి ఇంతకాలం వరకు అని ఏవైనా నియమం ఉందా అంటే, మీరు ఈ భూమి మీద జీవించి ఉన్నంత కాలము కూడా మీరు దేవుని ఎడల భయాన్ని చూపిస్తూనే ఉండాలి. ఇంతకాలం అంతకాలం అని కాదండి, మీరు జీవించినంతకాలం. ప్రియులారా, ఒక్కసారి ఈ మాటలను జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఒకానొక స్థితిలో, ఒకానొక కాలంలో దేవుని ఎడల విశేషమైనటువంటి భయభక్తులను కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పటి కాలానికి మీరు భయభక్తులను కోల్పోవడానికి కారణం ఏంటి అంటే మీకు ఈ విషయం తెలియదన్నమాట. ఎంతకాలము దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండాలి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆ విషయం తెలియకపోతే మధ్యలోనే కొంతమంది భయభక్తులను మానేస్తారు. ఆ విషయం తెలియకపోతే ఏ విషయం అది? ఎంతకాలము దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి.
పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. పక్షపాతము లేకుండా తండ్రి ప్రతి వారికి తగినట్టుగా తీర్పు తీరుస్తాడు. ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు. న్యాయ విధిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయనకు ఎటువంటి పక్షపాతం లేదు. మనుష్యులలో ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు సమానమే. మనుష్యులలో ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు సమానమే. పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడు మన పరలోకమందున తండ్రి అని ఎంతో గొప్ప నమ్మకంతో మీరు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు కదా. ఆ తండ్రి ఎడల మీరు భయాన్ని ఎంతకాలం కలిగి ఉండాలంటే పరదేశులై ఉన్నంత కాలము కూడా మీరు భయముతో ఉండాలి. భయముతో గడపాలి. పరదేశులై ఉన్నంత కాలము అంటే మన శాశ్వతమైన దేశం పరలోకం, నిత్యత్వపు లోకం. మనం భూమి మీద పరదేశులం, యాత్రికులం. ఈ భూమి మీద మనం పరదేశులం, యాత్రికులం. ఏదైనా ప్రయాణంలో మనం ఉన్నప్పుడు, ఏదైనా పరాయి ప్రాంతంలో మనం కొంతకాలం నివసించడానికి వెళ్ళినప్పుడు అక్కడ భయంతో ఉంటాం. భయంతో ఉంటాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వపు పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేరు, అక్కడ ఉన్నటువంటి జీవనం వేరు. అక్కడ మనకు దొరికే తిండి పదార్థాలు వేరు, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు వేరు, పూర్తిగా జీవనమే వేరు. కనుక మనం ఎలా ఉంటాం? భయంతో ఉంటాం. భయంతో ఉంటాం అంటే జాగ్రత్త కలిగి భయంతో ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు? మీరు పరదేశులై ఉన్నంత కాలము కూడా భయముతో ఉండండి, భయముతో గడపండి. మీకు దేవుడిచ్చినటువంటి ఈ కాలం, పరదేశులుగా మీరు యాత్ర చేస్తున్నటువంటి ఈ కాలం ఎలా ఉండాలి? మీరు భయంతో ఉండాలి. దేవుని ఎడల భయంతో ఉండాలి. దేవుని ఎడల భయంతో ఉండాలి. అప్పుడే మీ విశ్వాస జీవితము రక్షణలో కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మనలను బ్రతికించుటకే దేవుడి మాటలన్నీ తెలియజేస్తున్నాడు. యెహోవా యందలి భయము పవిత్రమైనది. యెహోవా యందలి భయం పవిత్రమైనది. అది అపవిత్రమైనది కాదు, మనలను నాశనం చేసేది కాదు, అది పవిత్రమైనది. కనుక ఎంతకాలము మనము ఈ భూమి మీద దేవుని ఎడల భయాన్ని చూపించాలి అంటే జీవితకాలం అంతా అంటున్నాడు ఆయన. జీవితకాలం అంతా మన యాత్ర దినములన్నీ కూడా మీరు పరదేశులై ఉన్నంత కాలము మీరు భయముతో ఉండండి, భక్తితో ఉండండి. మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. అలాగే మీరు భయంతో పరదేశులుగా జీవిస్తున్నప్పుడు, దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండి పరదేశులుగా జీవిస్తున్నప్పుడు మీరు చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. కేవలం భయపడుతూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవటం మాత్రమే కాదు, మీరు చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. ఆ పనులను కూడా దేవుని ఎడల భయంతో చేయాలి. క్రీస్తునందుల భయంతో చేయాలి. ఏదో నా రక్షణను నేను కాపాడుకుంటున్నాను, ఎటువంటి మాలిన్యం అంటకుండా నేను జీవిస్తున్నాను అనేటువంటి ఆ బ్రతుకు మాత్రమే సరిపోదు. ఇంకా ఏముండాలి? క్రియలు కూడా ఉండాలి. విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. అందుకే యోధా పత్రికలో దేవుడు ఈ మాటలను తెలియజేశాడు. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 22వ వచనం నుంచి చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. సందేహపడు వారి మీద కనికరమును చూపించండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అంటే మీరు చేయవలసిన పని ఇదే. సహోదరులను బ్రతికించాలి. శరీర సంబంధముగా, ఆత్మ సంబంధముగా మీరు పవిత్రులుగా ఉండాలి. వారి యొక్క అపవిత్ర ప్రవర్తనకు మీరు ఏమాత్రం ఒప్పుకోకుండా వారిని అగ్నిలో నుండి లాగినట్టుగా మీరు రక్షించాలి. మీరు దేవుని మార్గమందు వారిని నిలబెట్టాలి. భయంతో వారిని రక్షించాలి. అంటే భయంతో ఈ కార్యక్రమాలను చేయాలి. దేవుని ఎడల భయం మనకు ఎన్ని విషయాలను నేర్పిస్తుందో చూడండి. పవిత్రమైన దేవుని ఎడల ఉండవలసిన భయం మనకు ఎన్ని విషయాలను నేర్పిస్తుందో చూడండి. ఈ విషయాలన్నింటినీ మనం నేర్చుకోగలిగితే, ఈ విషయాలన్నింటినీ మనం పాటించగలిగితే తప్పకుండా మనం నిలుస్తాం.
మనం నిలుస్తాం. మనం నిత్యం నిలవడానికే కదా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. నశించిపోవటానిక, నరకానికి వెళ్ళిపోవటానికైతే కాదు. తీర్పులో వేదనకరమైనటువంటి శిక్షను పొంది నరకానికి వెళ్ళిపోవడానికైతే కాదు. నిత్యత్వాన్ని మనం సంపాదించుకోవటానికే ఇదిగో ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. కనుక పరదేశులమై ఉన్నంత కాలము సందేహపడు వారి మీద కనికరాన్ని చూపుతూ అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా రక్షించుటకు వారి యొక్క అపవిత్రమైనటువంటి ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోకుండా దానిని అసహ్యించుకొనొచ్చు దేవుని బిడ్డలను రక్షించటానికి, సాతాను యొక్క ఉచ్చులో నుండి వారిని కాపాడటానికి దేవుని జీవవాక్యమును, క్రీస్తు ప్రభు యొక్క రక్షణను వెదజల్లుతూ భయముతో మన జీవితాలను కొనసాగించాలి. భయంతో కొందరినైనా కరుణించాలి. భయంతో కొందరినైనా రక్షించాలి. కనుక మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవితంలో దేవుని ఎడల భయాన్ని కలిగి మన సొంత రక్షణను కాపాడుకొనుటకు ఎల్లవేళలా ప్రతినిత్యం భయముతో కూడిన జీవితమును మనం కలిగి ఉండి, లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న భయాలను గురించి నేను చెప్పటం లేదు. దేవుని ఎడల పవిత్రమైనటువంటి భయం ఉంది. ఆ భయాన్ని మనం కలిగి ఉంటూ పరలోకమునకు మనం ఆహ్వానింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి జీవితంలోనికి మీరంతా రావాలని, ఇక మీదట సాతాను పుట్టించేటువంటి భ్రమలో ఉండే ఆ ధైర్యమును కలిగి ఉండకుండా దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండి పాపమును ద్వేషిస్తూ అనేకులను రక్షించుటకు క్రీస్తునందలి భయంతో మీ జీవితంలో ముందుకు కొనసాగాలని మిమ్మల్ని కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వకృపానిధియగు మా ప్రభువా, పరలోకమందున్న తండ్రి, మీరు ప్రతి మనిషికి న్యాయముగా తీర్పు తీర్చేవారు, పక్షపాతము లేనివారు. నాయన, మా జీవితకాలమంతా మీ ఎడల భయముతో మేము జీవించగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. ఎన్నో పరిస్థితులలో మమ్మను త్రోవ తప్పించాలని అపవాది పన్నాగాలు పన్నుతున్నప్పుడు వాడి తంత్రములను ఎరిగి ధైర్యముతో, క్రీస్తునందలి భయముతో, నాయన మీ ఎడల ఉన్న భయంతో వాడితో యుద్ధం చేసి వాడిని ఓడించి వాక్యము వలన కలుగు ఆదరణతో ముందుకు కొనసాగే భాగ్యమును మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ నిలువబెట్టాలని మీరు కోరుకుంటున్నారు తప్ప మేము పడద్రోయబడాలని మీరు కోరుకోలేదు. నాయన, మీరు మాకు వినిపించుచున్నటువంటి ఈ మాటలను బట్టి మేము నిలబడి మీ చిత్తాన్ని నెరవేర్చుచు, నాయన మీ మాటల్లో ఉన్నటువంటి సారాంశమును గ్రహించిన వారమై మా బ్రతుకులను కాపాడుకొనొచ్చు. పరదేశులమై ఉన్నంత కాలము మీ ఎడల భయముతో మా జీవితములను గడుపుకొనగలిగే భాగ్యమిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ, పరలోకపు నిత్యత్వానికి ఆహ్వానింపబడే అర్హతను కలిగి ఉండటకు తండ్రి అట్టి జీవితములను మేము ముగింపు వరకు కలిగి ఉండటానికి సహాయము చేయమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.